కృష్ణా జిల్లా కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ఎల్లుండి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గన్నవరం మండలం కేసరపల్లి మేధా టవర్స్ పక్కన జరిగే పనుల్ని టీడీపీ నేతలు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జర్మన్ హ్యాంగర్స్తో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఎనభై అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్టేజ్ ని సిద్ధం చేస్తున్నారు. స్టేజ్ పనుల్ని తిరుపతి జేసీ ధ్యాన్ చందర్, వైజాగ్ వీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ పర్యవేక్షిస్తున్నారు. 800 అడుగుల పొడవు, 420 అడుగుల వెడల్పు గల జర్మన్ హ్యాంగర్స్తో భారీ టెంట్ వేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నేత అచ్చెన్నాయుడు, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పరిశీలించారు. ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు వస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. గన్నవరం జాతీయ రహదారి పక్కనే వెటర్నరీ కళాశాల, సావరగూడెం రోడ్, ఎలిట్ విస్టాస్, మేధా టవర్స్, ఇతర లేఅవుట్లో ఎంపిక చేసిన పార్కింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎలిట్ విస్టాస్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు తదితర ప్రముఖులకు పార్కింగ్ స్థలాన్ని ఎంపిక చేశారు. ప్రధానమంత్రి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాన సభా వేదిక వద్దకు చేరుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచన చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చే చంద్రబాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీల కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక బ్లాకులు రెడీ చేశారు. స్థల ప్రభావంతో పాస్లు ఉన్నవారిని మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అటు చంద్రబాబు ప్రమాణ స్వీకార సభా ప్రాంగణం వద్ద సందడి వాతావరణం నెలకొంది. సందర్శకులు, నాయకుల రాకతో ప్రాంతం రద్దీగా మారింది. వాహనాల రద్దీ ఎక్కువ కావడంతో జాతీయ రహదారిపై విజయవాడ వైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎయిర్పోర్టుకు వెళ్లే చంద్రబాబు కాన్వాయ్ సైతం ట్రాఫిక్లో చిక్కుకుంది. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారనే విమర్శలు వస్తున్నాయి. 2 రోజుల ముందే ఇలా ఉంటే ప్రమాణ స్వీకారం రోజు ఎలా ఉంటుంది అనే దానిపై నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.